ఓం శాంతి 8/11/2023 మధురమైన పిల్లలు, దేహసహితంగా ఇదంతా సమాప్తమవ్వనున్నది. అందుకే మీరు పాత ప్రపంచం యొక్క సమాచారాలను వినాల్సిన అవసరం లేదు. మీరు తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. ప్రశ్న: శ్రీమతం గురించి గాయనమేముంది? శ్రీమతంపై నడిచేవారి గుర్తులను వినిపించండి. జవాబు: శ్రీమతం గురించి గాయనమేముందంటే, ఏది తినిపిస్తారో, ఏది ధరింపజేస్తారో, ఎక్కడ కూర్చోబెడతారో అదే చేస్తాము. శ్రీమతంపై నడిచే పిల్లలు తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞను పాటిస్తారు. వారి ద్వారా సదా శ్రేష్ఠ కర్మలు జరుగుతాయి. వారెప్పుడూ శ్రీమతంలో తమ మన్మతాన్ని మిక్స్ చేయరు. వారిలో తప్పొప్పుల వివేకముంటుంది. పాట: ఓ కృష్ణ. ఓం శాంతి. ఈ పాట ఎవరిది? పిల్లలిది. తండ్రి పిల్లలకు అర్థం చేయించే పాటలు కూడా కొన్ని ఉంటాయి. కాని ఈ పాటలో పిల్లలంటారు, బాబా, ఇప్పుడైతే మేమర్థం చేసుకున్నాము. ప్రపంచానికైతే ఇది ఏ విధంగా అసత్యమైన ప్రపంచము, అసత్యమైన బంధనము అనేది తెలియదు. ఇక్కడందరూ దుఃఖితులుగా ఉన్నారు. అందుకే ఈశ్వరుని స్మృతి చేస్తారు. సత్యుగంలోనైతే ఈశ్వరుణ్ణి కలుసుకునే విషయమే లేదు. ఇక్కడ దుఃఖముంది, కావున ఆత్మలకు గుర్తొస్తుంది. కాని డ్రామానుసారంగా ఎప్పుడైతే తండ్రి స్వయంగా వస్తారో అప్పుడే వారు కలుసుకుంటారు. మిగిలిన పురుషార్థాలేవైతే చేస్తారో అవన్నీ వ్యర్థమైనవి. ఎందుకంటే ఈశ్వరుడు సర్వవ్యాపి అని భావిస్తారు. ఈశ్వరుణ్ణి పొందే మార్గాన్ని తప్పుగా చెప్తారు. ఒకవేళ ఈశ్వరుని గురించి మరియు వారి రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి మాకు తెలియదు అని అంటే అలా అనడం సత్యమే. ఇంతకు ముందు ఋషులు, మునులు మొదలైన వారు సత్యాన్ని చెప్పేవారు. ఆ సమయంలో వారు రజోగుణం కలవారిగా ఉండేవారు. ఆ సమయంలో దాన్ని అసత్యమైన ప్రపంచమని అనరు. అసత్యమైన ప్రపంచమని నరకాన్ని, కలియుగ అంతిమాన్ని అంటారు. సంగమంలో ఇది నరకము, అది స్వర్గము అని అంటారు. అలాగని ద్వాపరయుగాన్ని నరకము అని అనరు. అయినా కూడా ఆ సమయంలో రజోప్రధాన బుద్ధి ఉంటుంది. ఇప్పుడు తమోప్రధానంగా ఉంది. కావున నరకము మరియు స్వర్గము అని సంగమంలోనే రాస్తారు. ఈరోజు నరకంగా ఉంది, రేపు స్వర్గంగా అవుతుంది. ఇది కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఈ సమయంలో ఇది కలియుగ అంతిమమని ప్రపంచానికి తెలియదు. అందరూ తమ తమ లెక్కాచారాలను సమాప్తం చేసుకొని అంతిమంలో సతోప్రధానంగా అవుతారు. ఆ తరువాత సతో, రజో, తమోల్లోకి రావాల్సిందే. ఎవరికైతే 1-2 జన్మల పాత్ర ఉంటుందో వారు కూడా సతో, రజో, తమోల్లోకి వస్తారు. వారి పాత్ర కొద్దిగానే ఉంటుంది. ఇందులో చాలా వివేకం కావాలి. ప్రపంచంలో అనేక మతాల మనుషులున్నారు. అందరిది ఒకే మతముండదు. ప్రతి ఒక్కరికి తమ తమ ధర్మాలున్నాయి, తమ తమ మతాలు ఉన్నాయి. తండ్రి కర్తవ్యం వేరు, ప్రతి ఒక్క ఆత్మ కర్తవ్యం వేరు, ధర్మం కూడా వేరు. కావున వారి గురించి వివరణ కూడా వేరుగా ఉండాలి. నామరూప దేశ కాలాలు అందరివి వేర్వేరు. ఇది ఫలానా వారి ధర్మము అన్నది కనిపిస్తుంది. హిందూ ధర్మము అని అందరూ అంటారు. కాని అందులో కూడా అందరూ రకరకాలుగా ఉన్నారు. కొందరు ఆర్య సమాజులు, కొందరు సన్యాసులు, కొందరు బ్రహ్మ సమాజం వారు ఉన్నారు. సన్యాసులు మొదలైన వారెవరైతే ఉన్నారో అందర్నీ హిందూ ధర్మానికి చెందినవారిగా భావిస్తారు. మేము బ్రాహ్మణ ధర్మానికి చెందినవారము లేక దేవతా ధర్మానికి చెందినవారము అని మనం రాసినా కూడా వారు హిందువులలోనే వేస్తారు. ఎందుకంటే వారి వద్ద ఇంకే సెక్షన్ లేనేలేదు. కావున ప్రతి ఒక్కరి ఫామ్ వేర్వేరుగా ఉన్నట్లయితే తెలుస్తుంది.
వేరే ధర్మానికి చెందినవారైతే ఈ విషయాలను ఒప్పుకోరు. అప్పుడు వారికి కలిపి అర్థం చేయించడం కష్టం. వీరు తమ ధర్మం యొక్క మహిమ చేసుకుంటున్నారని వారు భావిస్తారు. ఇందులో ద్వైతముంది. అర్థం చేయించే పిల్లలు కూడా నంబర్వారుగా ఉన్నారు. అందరూ ఒకేలా అయితే లేరు. అందుకే మహారథులను పిలుస్తారు. బాబా అర్థం చేయించారు, నన్ను స్మృతి చేయండి, నా శ్రీమతంపై నడవండి. ఇందులో ప్రేరణ మొదలైన వాటి విషయమేమీ లేదు. ఒకవేళ ప్రేరణ ద్వారా పని జరిగినట్లయితే ఇక తండ్రి రావాల్సిన అవసరమే లేదు. శివబాబా అయితే ఇక్కడున్నారు, కావున వారు ప్రేరణ ఇవ్వాల్సిన అవసరమేముంది? ఇక్కడ తండ్రి మతంపై నడవాల్సి ఉంటుంది. ప్రేరణ విషయమే లేదు. కొందరు సందేశీయులు సందేశాన్ని తీసుకొస్తారు. అందులో కూడా చాలా మిక్స్ ఉంటుంది. సందేశీయులందరూ అయితే ఒకే విధంగా ఉండరు. మాయ ఎంతగానో ఇంటర్ఫీర్ అవుతుంది. ఇంకొక సందేశీ ద్వారా వెరిఫై చేయించవలసి ఉంటుంది. కొందరైతే మాలోకి బాబా వస్తారు, మమ్మ వస్తారు అని అంటారు. అప్పుడిక తమ సెంటర్ను వేరుగా తెరుచుకుంటారు. మాయ ప్రవేశిస్తుంది. ఇది ఎంతగానో అర్థం చేసుకోవలసిన విషయం. పిల్లలు చాలా వివేకవంతులుగా అవ్వాలి. సేవాదారులైన పిల్లలెవరైతే ఉంటారో వారే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. ఎవరైతే శ్రీమతంపై నడవరో వారు ఈ విషయాలను అర్థం చేసుకోరు. శ్రీమతం గురించి గాయనమేముందంటే, మీరు ఏది తినిపిస్తారో, ఏది ధరింపజేస్తారో, ఎక్కడ కూర్చోబెడతారో అదే చేస్తాము. అలా కొందరు తండ్రి మతంపై నడుచుకుంటారు. కొందరేమో ఇతరుల మతం యొక్క ప్రభావంలోకి వస్తారు. ఏదైనా వస్తువు లభించకపోయినా, ఏదైనా విషయం నచ్చకపోయినా వెంటనే డిస్టర్బ్ అవుతారు. అందరూ ఒకే విధంగా సుపుత్రులైన పిల్లలుగా ఏమైనా ఉండగలరా? ప్రపంచంలో అనేకానేక మతాలవారు ఉన్నారు. అజామిల్ వంటి పాపాత్మలు, వేశ్యలు ఎంతోమంది ఉన్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అనడం తప్పు అని కూడా అర్థం చేయించవలసి ఉంటుంది. సర్వవ్యాపిగా 5 వికారాలు ఉన్నాయి. అందుకే ఇది అసురీ ప్రపంచమని తండ్రి అంటారు. సత్యుగంలో 5 వికారాలు ఉండవు. శాస్త్రాల్లో ఈ విషయం ఇలా ఉంది అని అంటారు. కాని శాస్త్రాలైతే అన్నీ మనుషులే తయారు చేశారు. మరి మనుషులు ఉన్నతమైనట్లా లేక శాస్త్రాలా? తప్పకుండా వినిపించేవారే ఉన్నతమైనట్లు కదా. రాసేవారు మనుషులు. వ్యాసుడు రాశారు, అతను కూడా మనిషే కదా. ఈ విషయాలను నిరాకారుడైన తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ధర్మస్థాపకులు వచ్చి ఏదైతే వినిపించారో అదే మళ్లీ తరువాత శాస్త్రంగా అవుతుంది. ఏ విధంగా గురునానక్ వినిపించారు అదే తరువాత గ్రంథ్ అవుతుంది. కావున ఎవరైతే వినిపిస్తారో వారికి పేరు వస్తుంది. అందరికీ తండ్రి ఆ ఒక్కరేనని గురునానక్ కూడా వారి మహిమను గానం చేశారు. వెళ్లి ధర్మస్థాపన చెయ్యండి అని తండ్రి చెప్తారు. ఈ అనంతమైన తండ్రి అంటారు, నన్నైతే ఎవరూ పంపించరు. శివబాబా స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తారు. వారు సందేశాన్ని తీసుకొచ్చేవారు. నన్ను పంపించేవారు ఎవ్వరూ లేరు. నన్ను మెసెంజర్ అని లేక సందేశకుడని అనరు. నేనైతే పిల్లలకు సుఖశాంతులను ఇచ్చేందుకు వస్తాను. నాకెవ్వరూ చెప్పలేదు. నేనైతే స్వయం యజమానిని. యజమానిని కూడా నమ్మేవారు ఉంటారు. కాని యజమాని అన్నదాని అర్థాన్ని మీరు తెలుసుకున్నారా అని వారిని అడగాలి. వారు యజమాని, మనం వారి పిల్లలము. కావున తప్పకుండా వారి నుండి వారసత్వం లభించాలి. పిల్లలంటారు, మా బాబా. కావున తండ్రి ధనానికి మీరు యజమానులు. నా బాబా అని పిల్లలే అంటారు. బాబా నావారైతే మరి బాబా ధనం కూడా నాదే. ఇప్పుడు మనం ఏమంటాము? మా శివబాబా. తండ్రి కూడా అంటారు, వీరు నా పిల్లలు అని. తండ్రి నుండి పిల్లలకు వారసత్వం లభిస్తుంది. తండ్రి వద్ద ఆస్తి ఉంటుంది. అనంతమైన తండ్రి స్వర్గరచయిత.
భారత్వాసులకి కూడా ఆస్తి ఎవరినుండి లభిస్తుంది? శివబాబా నుండి. శివజయంతిని కూడా జరుపుకుంటారు. శివజయంతి తరువాత శ్రీకృష్ణ జయంతి జరుగుతుంది. ఆ తరువాత శ్రీరామ జయంతి జరుగుతుంది. అంతే. ఆ తరువాత మమ్మాబాబా యొక్క జయంతి లేక జగదంబ జయంతి గురించి ఎవ్వరూ గానం చేయరు. శివ జయంతి, ఆ తరువాత రాధేకృష్ణుల జయంతి, ఆ తరువాత సీతారాముల జయంతి. ఎప్పుడైతే శివబాబా వస్తారో అప్పుడు శూద్రరాజ్యం వినాశనమవుతుంది. ఈ రహస్యాన్ని కూడా ఎవ్వరూ అర్థం చేసుకోరు. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వారు తప్పకుండా వస్తారు. తండ్రిని ఎందుకు పిలుస్తారు? శ్రీకృష్ణపురిని స్థాపన చేసేందుకు. శివజయంతి తప్పకుండా జరుగుతుందని మీకు తెలుసు. శివబాబా జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆదిసనాతన దేవీదేవతా ధర్మస్థాపన జరుగుతుంది. శివజయంతి అత్యంత పెద్ద జయంతి. ఆ తరువాత ఉన్నది బ్రహ్మ విష్ణు శంకర్లు. ఇప్పుడు ప్రజాపిత బ్రహ్మ అయితే మనుష్య సృష్టిలో ఉన్నారు. ఆ తరువాత రచనలో ముఖ్యమైనవారు లక్ష్మీనారాయణులు. కావున శివుడు మాతాపిత. ఆ తరువాత బ్రహ్మ మరియు జగదంబ కూడా మాతాపితలే. ఇవి అర్థం చేసుకోవలసిన మరియు ధారణ చేయాల్సిన విషయాలు. మొట్టమొదట అర్థం చేయించాలి. పతితులను పావనులుగా తయారు చేయడానికి పరంపిత పరమాత్మ తండ్రి వస్తారు. వారు నామరూపాలకు అతీతమైనట్లయితే వారి జయంతి ఎలా జరగగలదు? భగవంతుణ్ణి తండ్రి అని అంటారు. తండ్రినైతే అందరూ నమ్ముతారు. ఆత్మ మరియు పరమాత్మ నిరాకారి. ఆత్మలకు సాకార శరీరం లభిస్తుంది. ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరైతే శాస్త్రాలు మొదలైనవి చదవలేదో వారికి ఇవి ఇంకా సహజం. ఆత్మలకు తండ్రి ఆ పరంపిత పరమాత్మ స్వర్గస్థాపన చేస్తారు. స్వర్గంలో రాజ్యాధికారం ఉంటుంది. కావున వారు తప్పకుండా సంగమంలో రావాల్సి ఉంటుంది. వారు సత్యుగంలోకైతే రారు. అది ప్రారబ్ధం. 21 జన్మల వారసత్వం సంగమంలోనే లభిస్తుంది. ఈ సంగమయుగం బ్రాహ్మణులది. బ్రాహ్మణులు పిలక వంటివారు. ఆ తరువాతది దేవతల యుగం ఉంటుంది. ప్రతి ఒక్క యుగం 1250 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు బ్రాహ్మణ దేవత క్షత్రియ 3 ధర్మాలు స్థాపన అవుతాయి. ఎందుకంటే అర్ధకల్పం ఇంకే ధర్మము ఉండదు. సూర్యవంశీయులు చంద్రవంశీయులు పూజ్యులుగా ఉండేవారు. మళ్లీ పూజారులుగా అయిపోతారు. ఆ బ్రాహ్మణులైతే రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు మీరు మంచి కర్మలను చేస్తున్నారు. తద్వారా మీరు సత్యుగంలో ప్రారబ్ధాన్ని పొందుతారు. తండ్రి మంచి కర్మలను నేర్పిస్తారు. మనం శ్రీమతంపై ఎటువంటి కర్మలు చేస్తామో, ఎంతగా ఇతరులను తమ సమానంగా తయారు చేస్తామో దాని ప్రారబ్ధం లభిస్తుందని మీకు తెలుసు. ఇప్పుడు మొత్తం రాజధాని అంతా స్థాపన అవుతుంది. ఆదిసనాతన దేవీదేవతా ధర్మం యొక్క రాజధాని ఉంటుంది. ఇది ప్రజలపై ప్రజల రాజ్యం. ఇది పంచాయతీ రాజ్యం. అనేక మంది పెద్దలు ఉన్నారు. లేకపోతే 5 పెద్దలు ఉంటారు. ఇక్కడైతే అందరూ పెద్దలే. అది కూడా ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. ఈరోజు మినిస్టర్గా ఉంటారు, రేపు వారిని దించేస్తారు. ఒప్పందం కుదుర్చుకొని మళ్లీ క్యాన్సిల్ చేస్తారు. ఇది అల్పకాలిక క్షణభంగురమైన రాజ్యం. ఎవరినైనా దించడంలో ఆలస్యం చేయరు. ఇది ఎంత పెద్ద ప్రపంచం! వార్తాపత్రికల ద్వారా ఎంతో కొంత తెలుస్తుంది. ఇన్ని వార్తాపత్రికలనైతే ఎవ్వరూ చదవలేరు. మనకు ఈ ప్రపంచం యొక్క సమాచారాల అవసరమే లేదు. దేహ సహితంగా ఈ ప్రపంచానికి సంబంధించినదంతా సమాప్తమవ్వనున్నది. బాబా అంటారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు. మరణించిన తరువాత మొత్తమంతా సాక్షాత్కారం అవుతుంది. శరీరం వదిలిన తరువాత ఆత్మ భ్రమిస్తుంది కూడా. ఆ సమయంలో కూడా లెక్కాచారాలను అనుభవించవచ్చు.
అన్నీ సాక్షాత్కారాలు జరుగుతాయి. లోలోపలే సాక్షాత్కారం చేసుకుంటారు, కర్మభోగాన్ని అనుభవిస్తారు. మేమనవసరంగా ఇలా చేశాము అని ఎంతగానో పశ్చాత్తాపడతారు. పశ్చాత్తాపం కలుగుతుంది కదా. కొందరు జైలు పక్షులుగా ఉంటారు. వారు జైల్లో భోజనమైతే లభిస్తుంది కదా అని అంటారు. అంటే వారికి తినడంతోనే పని ఉంది, పరువును లెక్క చేయరు. మీకైతే ఎటువంటి కష్టమూ లేదు. తండ్రి ఉన్నారు, కావున తండ్రి శ్రీమతంపై నడవాలి. అలాగని వారు ఎవరికైనా దుఃఖాన్ని ఇస్తారని కాదు. వారు ఉన్నారే సుఖదాత. ఆజ్ఞాకారి పిల్లలంటారు, బాబా మీరు ఏ డైరెక్షన్ ఇస్తే అదే, మీతోనే కూర్చుంటాము. ఈ విధంగా శివబాబా గురించి గాయనం చేయబడింది. భగీరథుడు మరియు నందీగణం కూడా ప్రసిద్ధమైనవారు. మాతల శిరస్సుపై కలశాన్ని పెట్టారు అని రాయబడి ఉంది కదా. వారు గోవును చూపిస్తారు. ఏమేమి విషయాలను తయారు చేశారు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ సదా ఆరోగ్యవంతులుగా ఉండలేరు. అనేక రకాల వ్యాధులు ఉన్నాయి. అక్కడ ఎటువంటి వ్యాధులు లేవు. అలాగే ఎప్పుడూ అకాల మరణాలు సంభవించవు. సమయానికి సాక్షాత్కారాలు జరుగుతాయి. వృద్ధులకైతే సంతోషం కలుగుతుంది. ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు సంతోషంగా శరీరాన్ని విడిచిపెడతారు. నేను వెళ్లి బాలకునిగా అవుతానని సాక్షాత్కారం జరుగుతుంది. ఇప్పుడు యువకులైన మీకు కూడా మేము శరీరాన్ని వదిలిన తరువాత వెళ్లి రాకుమారులుగా అవుతామని ఎంతటి సంతోషముంది. పిల్లలైనా లేక యువత అయినా అందరూ అయితే మరణించాల్సిందే కదా. కావున మేము వెళ్లి రాకుమారులుగా అవుతామని అందరికీ ఈ నష ఉండాలి. తప్పకుండా ఎప్పుడైతే సేవ చేస్తారో అప్పుడే కదా అలా అవుతారు. ఇప్పుడు మేము పాత శరీరాన్ని వదిలి బాబా వద్దకు వెళ్తాము. బాబా మళ్లీ మమ్మల్ని స్వర్గంలోకి పంపిస్తారు అన్న సంతోషం ఉండాలి. సేవ చెయ్యాలి. పిల్లలు పాటను విన్నారు. వెదురుమురళి మ్రోగించే శ్రీకృష్ణుడు లేరు. వెదురుమురళి అయితే అనేకుల వద్ద ఉంటుంది. చాలా బాగా మ్రోగిస్తారు. ఇది వెదురుమురళి యొక్క విషయం కాదు. శ్రీమతం ఒక్క తండ్రే ఇస్తారని మీరంటారు. ఎప్పటివరకైతే ఎవరైనా పిల్లలుగా అవ్వరో అప్పటి వరకు ఈ విషయాలను అర్థం కూడా చేసుకోలేరు. ఇందులో మళ్లీ శ్రీమతంపై నడిచే విషయముంది. తమ మతంపై నడవడంతో ఉన్నత పదవిని ఏమైనా పొందగలరా? ఎవరికైతే తండ్రి గురించి తెలుసో వారు తండ్రి పరిచయాన్ని ఇతరులకి కూడా ఇస్తారు. తండ్రి మరియు రచన యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వడం లేదంటే వారికి స్వయం తెలియదు అని అర్థం. స్వయానికి నష ఎక్కి ఉన్నట్లయితే ఇతరులకి కూడా ఆ నష ఎక్కించాలి. అచ్చా, మధురాతి మధురమైన సికీలదే పిల్లలకు మాతాపితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, శ్రీమతంపై సదా శ్రేష్ఠ కర్మలు చేయాలి. ఇతరుల మతం యొక్క ప్రభావంలోకి రాకూడదు. సుపుత్రులుగా అయి ప్రతి ఆజ్ఞను పాటించాలి. ఏ విషయమైతే అర్థం కాదో దాన్ని తప్పకుండా వెరిఫై చేయించుకోవాలి. రెండవ పాయింట్, మేము ఈ పాత శరీరాన్ని వదిలి రాకుమారులుగా అవుతాము అని సదా ఇదే నషాలో ఉండాలి. నషాలో ఉంటూ ఈశ్వరీయ సేవను చేయాలి. వరదానము. నిందించేవారిని కూడా తమ మిత్రులుగా భావిస్తూ గౌరవాన్ని ఇచ్చే బ్రహ్మబాబా సమానమైన మాస్టర్ రచయిత భవ. ఏ విధంగా బ్రహ్మబాబా స్వయాన్ని విశ్వసేవాధారిగా భావిస్తూ ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇచ్చారు. సదా అందరికీ సలాం చేశారు. ఎవరో గౌరవాన్ని ఇస్తే అప్పుడు నేను గౌరవం ఇవ్వాలి అని ఎప్పుడూ ఆలోచించలేదు. నిందించేవారిని కూడా తమ మిత్రులుగా భావిస్తూ గౌరవాన్ని ఇచ్చారు. ఇలా ఫాలో ఫాదర్ చేయండి. కేవలం గౌరవం ఇచ్చేవారినే తమవారిగా భావించకండి.
నిందించేవారిని కూడా తమవారిగా భావిస్తూ గౌరవాన్ని ఇవ్వండి. ఎందుకంటే మొత్తం ప్రపంచమంతా మీ పరివారం. బ్రాహ్మణులైన మీరు సర్వాత్మలకు కాండం వంటివారు. అందుకే స్వయాన్ని మాస్టర్ రచయితగా భావిస్తూ అందరికీ గౌరవాన్ని ఇవ్వండి. అప్పుడు దేవతలుగా అవుతారు. స్లోగన్: మాయకు సదాకోసం వీడ్కోలు ఇచ్చేవారే తండ్రి అభినందనలకు పాత్రులుగా అవుతారు. ఓం శాంతి.